నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. ప్రకృతి మనకు భగవంతుడిచ్చిన వరం. ప్రకృతి లేకపోతే మనిషి లేడు. గుర్తుంచుకోండి, ఈ భూమి, నీరు, గాలి, ఈ పంచభూతాలు కూడా భగవంతుడు మనకిచ్చిన వరం. వాటిని మనం కాపాడుకోవాలి. వాటిని కాపాడుకుంటేనే మానవాళి అనేది బ్రతుకుతుంది. మానవాళి బ్రతకాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాలి. తాగడానికి నీరు లేకపోతే నదులన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పి కలుషితం చేసేస్తే, తాగడానికి నీరు కూడా లేకుండా చేస్తే ఎలా బ్రతుకుతారయ్యా మానవాళి? ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పి జీవనదులన్నీ నాశనం చేసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కాలుష్యం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడము, డెవలప్మెంట్ అని చెప్పి అడవుల్ని నరికేసేసి, చెట్లను నరికేసేసి చాలా అంటే చాలా ప్రకృతికి హాని కలిగిస్తున్నారు.